హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సూరజ్కి ఐ లవ్ యూ చెప్పిన జ్యోత్స్న. రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్లో అయితే జ్యోత్స్న సూరజ్ రూమ్కి వెళ్లి నువ్వంటే నాకు ఇష్టం అని చెబుతుంది. కాని అదే సమయంలో సూరజ్ అయితే ఆ మాటలు వినకుండా వేరే ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు. దాంతో జ్యోత్స్నకి కోపం వచ్చి అక్కడి నుండి వెళ్లిపోతుంది. జరిగిన విషయం మొత్తం దీప మరియు కార్తీక్కి చెబుతుంది. సరే, అప్పుడు వినలేదు. ఈ రోజు తన పుట్టినరోజు కదా, ఇంట్లో అందరి ముందు నీకు తన మీద ఉన్న ఇష్టం బయటపెట్టు అని దీప మరియు కార్తీక్ అంటారు. జ్యోత్స్న అయితే సారే అంటుంది. ఇంట్లో అందరూ సూరజ్ పుట్టిన రోజు సెలబ్రేట్ చేయడానికి కేక్ అయితే తెప్పించి సూరజ్ కోసం వెయిట్ చేస్తుంటారు. అప్పుడే దాసు కూడా అక్కడికి వస్తాడు. కర్హిక్ అయితే విషయం చెప్పి దాసుని అక్కడికి రప్పిస్తాడు. శివన్నారాయణ, దశరథ, సుమిత్ర, జ్యోత్స్న, దీప, కార్తీ, దాసు మరియు పారిజాతం అయితే సూరజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే సూరజ్ అక్కడికి వస్తాడు. ఆ ఏర్పాట్లు చూసి నాకివన్నీ ఇష్టం లేదు అని చెబుతాడు. కాని ఇదంతా జ్యోత్స్న ఏర్పాటు చేసింది. తాను నీకు ఒక విషయం చెప్పాలి అని అనుకుంటుంది అని కార్తీక్ అంటాడు. సూరజ్ని జ్యోత్స్న పక్కన కార్తీక్ నిలబెడతాడు. దీప అయితే జ్యోత్స్నతో ఇప్పుడు నీ మనసులో మాట చెప్పు అని అంటుంది. జ్యోత్స్న అయితే సూరజ్ వంక చూస్తూ ఇక్కడ అన్నవాళ్లందరూ నా మేలు కోరేవారు. నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఇప్పుడే నా మనసులో నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు అని చెబుతుంది. దానికి ఇంట్లో వాళ్లందరూ చాలా సంతోషిస్తారు. శివన్నారాయణ మరియు సుమిత్ర అయితే సూరజ్ని నీ మనసులో ఏముందో ఇప్పుడే చెప్పమని చెబుతారు. అప్పుడు సూరజ్ అయితే జ్యోత్స్న అంటే నాకు కూడా ఇష్టమే. ఇదివరకు నేనే రిజెక్ట్ చేశాను. ఇప్పుడు తన కళ్లల్లో నాకు తన ప్రేమ కనపడుతుంది అని చెబుతాడు. దాంతో ఇంట్లో వాళ్లందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సూరజ్ అయితే కేక్ కట్ చేసి ఎవరికీ తినిపించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ అయితే మొదట జ్యోత్స్నకి తినిపించమని చెబుతాడు. సూరజ్ కూడా కేక్ జ్యోత్స్నకి తినిపిస్తారు. జ్యోత్స్న కూడా కేక్ సూరజ్కి తినిపిస్తోంది. ఇంట్లో అందరూ ఆ మూమెంట్ చూసి చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇంకో పక్క మాలిని మరియు దక్షిణామూర్తి అయితే వాళ్ల పథకం తొందరలోనే సక్సెస్ అవ్వబోతుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు సూరజ్ నిజంగా అనాథనా లేక మాలిని కొడుకా అనేది తొందరలోనే బయటపడబోతుంది. అప్పటివరకు ఈ సస్పెన్స్ కొనసాగుతూ ఉంటుంది. రాబోయే ఎపిసోడ్స్లో ఇదే జరగబోతుంది. మీరు చేసే ఒక్క చిన్న సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. రాబోయే ఎపిసోడ్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ని క్లిక్ చేసుకోండి. అప్పుడు వీడియో అప్లోడ్ చేయంగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని కూడా ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.